2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారని శాసనమండలిలో కూటమి ప్రభుత్వం నిలదీశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. రెన్యువల్ లేనప్పుడు వాలంటీర్లను ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు జీతాలు కూడా వేశారని, విజయవాడ వరదల్లో జీవో ఇచ్చి వాలంటీర్ల సేవలు వాడుకున్నారని గుర్తు చేశారు. వాలంటీర్లపై ఈ ప్రభుత్వానికి జాలి దయ లేదని, వాలంటీర్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. 2020 ఏప్రిల్ 13న డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ జీఓఎంఎస్ నెంబర్ 33ను కూడా విడుదల చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల యాక్ట్ను 2020-23ని ప్రవేశపెట్టి, అదేవిధంగా 2024 ఏప్రిల్ 29న మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా, పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కూలి పని దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మనం చూస్తే అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతన కింద ఇచ్చినారు అధ్యక్ష. కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష, వాళ్ళలో మహిళలు కానీ పురుషులు కానీ 5,000కే పనిచేసి ప్రజలతో మన్ననలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు. తర్వాత లాస్ట్లో ఈ వ్యవస్థ అవసరము, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము, 5,000 కాదు మీకు 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో, మీకు జీతం సరిపోదు, గౌరవ వేతనం 10,000 పెంచుతాము, మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము, మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు వాలంటీర్లు అందరినీ కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష, ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్గా all the ward secretariat employees, volunteers, I am highlighting Adhyaksha, volunteers, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అసలు రెన్యూవల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష. ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి
వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.